ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పేరు పల్మనరీ హైపర్ టెన్షన్. పల్మనరీ హైపర్ టెన్షన్ నార్మల్గా ఫిజిక్స్లో మనకు ఒక ఫార్ములా ఉంటుంది, V ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ ఆర్. ఓకే, V అంటే మనకి పొటెన్షియల్ డిఫరెన్స్, I అంటే కరెంట్, అండ్ R అంటే రెసిస్టెన్స్, అంటే కరెంట్ ఫ్లో అయ్యే కరెంట్, అండ్ దిస్ ఇస్ ద రెసిస్టెన్స్. ఇదే మనం కార్డియోవాస్కులర్ సిస్టమ్కి అండ్ పల్మనరీ సిస్టమ్కి రిలేషన్గా చూస్తే దిస్ V పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ప్రెషర్ డిఫరెన్స్ అవుతుంది, అండ్ వాట్ ఈస్ ఫ్లోయింగ్ కార్డియాక్ అవుట్పుట్ అనేది ఫ్లో అవుతుంది, అండ్ వాట్ ఈస్ ద రెసిస్టెన్స్, పల్మనరీ వాస్కులర్ రెసిస్టెన్స్. సో దిస్ ఈస్ ద ఫార్ములా. ఓకే, సో ప్రెషర్ డిఫరెన్స్ నార్మల్లీ ఇప్పుడు హార్ట్ అంటే దిస్ ఇస్ ద హార్ట్. ఇప్పుడు దిస్ ఇస్ రైట్ ఏట్రియం, లెఫ్ట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్. ఇక్కడ నుంచి మనకి పల్మనరీ ఆర్టరీ ఉంటుంది, పల్మనరీ ఆర్టరీ నుంచి మనకి లంగ్స్కి వెళ్తుంది, లంగ్స్లో పల్మనరీ క్యాపిలరీస్ అయితే నెక్స్ట్ అక్కడ నుంచి పల్మనరీ వెయిన్ అయితే పల్మనరీ వెయిన్స్ వచ్చేసి లెఫ్ట్ ఏట్రియంకి వస్తుంది. సో దిస్ ఇస్ ద ఫ్లో. నార్మల్లీ ఇప్పుడు లంగ్స్ లోపలికి వెళ్ళే దారిలో వాట్ ఈస్ ద ప్రెషర్ డిఫరెన్స్, మనం లెఫ్ట్ ఏట్రియం దగ్గర ప్రెషర్ వీ కెన్ మెజర్, దట్ ఈస్ పల్మనరీ క్యాపిలరీ వెడ్జ్ ప్రెషర్. దిస్ టెల్స్ అబౌట్ ద పల్మనరీ వెయిన్ ప్రెషర్ అండ్ పల్మనరీ ఆర్టరీ ప్రెషర్ అనేది. Therefore, what is the pressure difference? లంగ్కి మధ్యలో డిఫరెన్స్. వాట్ ఈస్ ద ప్రెషర్ సార్? పల్మనరీ ఆర్టరీ ప్రెషర్ మైనస్ పల్మనరీ వెయిన్ ప్రెషర్. పల్మనరీ వెయిన్ ప్రెషర్ మనం ఎట్లా తెలుసుకోవచ్చు? లెఫ్ట్ ఏట్రియం దగ్గర నుంచి వేసుకోవచ్చు. లెఫ్ట్ ఏట్రియం దగ్గర ప్రెషర్ ఎట్లా వేసుకుంటాం? PCWP. ఓకే, పల్మనరీ ఆర్టరీ ప్రెషర్ మైనస్ పల్మనరీ వెయిన్ ప్రెషర్, దిస్ ఇస్ ద ప్రెషర్ డిఫరెన్స్. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫ్లోయింగ్. ఇప్పుడు మనకి కార్డియాక్ అవుట్పుట్ ఇక్కడ నుంచి వచ్చేది కార్డియాక్ అవుట్పుటే కదా, దట్ ఈస్ కార్డియాక్ అవుట్పుట్. అంటే వాట్ ఈస్ ద రెసిస్టెన్స్, పల్మనరీ దగ్గర ఉండే లంగ్స్ దగ్గర ఉండే పల్మనరీ వాస్కులర్ రెసిస్టెన్స్, సో PVR. సో వాట్ ఈస్ పల్మనరీ వాస్కులర్ రెసిస్టెన్స్ is equal to pulmonary vascular resistance is equal to pulmonary artery pressure minus pulmonary vein pressure, that is PCWP divided by cardiac output. This is called as pulmonary venous resistance formula. This is PA stands for pulmonary artery pressure, PCWP stands for pulmonary capillary wedge ప్రెషర్. అది లెఫ్ట్ ఏట్రియం ప్రెషర్ని చెప్తుంది, పల్మనరీ వెయిన్ ప్రెషర్ని చెప్తుంది, అండ్ లెఫ్ట్ వెంట్రికులర్ ప్రెషర్ కూడా చెప్తుంది, PCWP. నెక్స్ట్ కార్డియాక్ అవుట్పుట్, దిస్ ఇస్ పల్మనరీ వీనస్ రెసిస్టెన్స్. ఓకే, నౌ కమింగ్ టు ఇప్పుడు ఇక్కడ నార్మల్లీ మెయిన్ ఏట్రియల్ ప్రెషర్, మెయిన్ పల్మనరీ ఏట్రియల్ ప్రెషర్, మెయిన్ పల్మనరీ ఆర్టీరియల్ ప్రెషర్ ఎంత ఉంటుంది? మోర్ దెన్ 20 ఒకవేళ ఉందంటే, నార్మల్లీ లెస్ దెన్ 20 ఉంటుంది. ఇఫ్ మోర్ దెన్ 20 ఉందంటే, ఈ పల్మనరీ ఆర్టీరియల్ ప్రెషర్ ఇస్ మోర్ దెన్ 20 ఉంటే దిస్ ఇస్ పల్మనరీ హైపర్ టెన్షన్. వీ కెన్ కన్సిడర్ ఇట్ as పల్మనరీ హైపర్ టెన్షన్. ఓకే, ఎట్ రెస్ట్ ఇఫ్ పల్మనరీ ఆర్టరీ ప్రెషర్ కనుక మోర్ దెన్ 20 ఉందంటే వీ కెన్ కన్సిడర్ ఇట్ అట్ పల్మనరీ హైపర్ టెన్షన్. పల్మనరీ హైపర్ టెన్షన్ అంటే ఇప్పుడు పల్మనరీ ప్రెషర్స్ ఇంత ఎక్కువ ఉన్నాయంటే దీస్ లీడ్ టు ఏమవుతుంది, పల్మనరీ హైపర్ టెన్షన్ వల్ల, పల్మనరీ ఆర్టరీ హైపర్ టెన్షన్ వల్ల పల్మనరీ ఆర్టరీలో దేర్ విల్ బి సమ్ చేంజెస్, దేర్ విల్ బి 4 చేంజెస్. వాట్ ఆర్ దోస్ చేంజెస్? మనకి ఇంటిమా ఏదైతే ఉంటుందో, పల్మనరీ ఆర్టరీ ఇంటిమా ఏదైతే ఉంటుందో, దట్ వెజల్ లేయర్, it will become fibrosis of pulmonary artery intima. పల్మనరీ ట్యూనికా మీడియా ఏదైతే ఉంటుందో, పల్మనరీ ఆర్టరీ ట్యూనికా మీడియా ఏదైతే ఉంటుందో, దట్ విల్ బికమ్ హైపర్ట్రోఫీ. అంటే అక్కడ మజిల్స్ ఎక్కువ ఉంటాయి, స్మూత్ మజిల్స్ ఎక్కువ ఉంటాయి, ఇట్ విల్ బికమ్ హైపర్ట్రోఫీ. అండ్ అంతేకాకుండా పల్మనరీ ఆర్టరీ అనేది స్క్లీరోసిస్, పల్మనరీ ఆర్టీరియోలార్ స్క్లీరోసిస్. ఓకే, ఆర్టీరియోలార్ స్క్లీరోసిస్, మీడియల్ హైపర్ట్రోఫీ అండ్ ఇంటిమల్ ఫైబ్రోసిస్. అంతేకాకుండా ప్లెక్సిఫార్మ్స్ లెక్క ఫామ్ అవుతాయి, ప్లెక్సిఫార్మ్ లీజన్ అంటే గ్లోమరులస్ లైక్ లీజన్స్ ఫామ్ అవుతుంది పల్మనరీ ఆర్టరీలో. సో దీనివల్ల ఇది మనకి నార్మల్గా పల్మనరీ హైపర్ టెన్షన్ అంటే ఏంటిది? పల్మనరీ హైపర్ టెన్షన్ అంటే మనకి ఇంక్రీస్ పల్మనరీ వాస్కులర్ రెసిస్టెన్స్. నార్మల్ పల్మనరీ వాస్కులర్ రెసిస్టెన్స్ is equal to పల్మనరీ ఆర్టరీ ప్రెషర్ మైనస్ పల్మనరీ క్యాపిలరీ వెడ్జ్ ప్రెషర్ డివైడెడ్ బై కార్డియాక్ అవుట్పుట్. ఓకే, ఇది ఫార్ములా. ఇప్పుడు పల్మనరీ ఆర్టరీ ప్రెషర్ అనేది పెరుగుతుంది, దట్ ఈస్ మోర్ దాన్ 20. సో దిస్ లీడ్ టు ఇంక్రీజ్ ఇన్ పల్మనరీ వెనస్ రెసిస్టెన్స్, పల్మనరీ వాస్కులర్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. పల్మనరీ వాస్కులర్ రెసిస్టెన్స్ అనేది పెరిగిందంటే
ఇఫ్ పల్మనరీ వాస్కులర్ రెసిస్టెన్స్ అనేది పెరిగిందంటే దీస్ లీడ్ టు బ్యాక్ ఫ్లో, అంటే పల్మనరీ ఆర్టరీ నుంచి రైట్ వెంట్రికల్కి బ్యాక్ ఫ్లో వెళ్తుంది. బ్యాక్ ఫ్లో అవ్వడం వల్ల రైట్ వెంట్రికల్ నీడ్స్ టు పుష్ ద బ్లడ్ అవుట్, బట్ ఇక్కడ దీంట్లో ప్రెషర్ పెరగడం వల్ల బ్యాక్ ఫ్లోనే వెళ్తుంది. ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. సో ఇట్ పల్మనరీ ఆర్టరీ నుంచి ఐ విల్ డ్రా అనదర్ డయాగ్రామ్. ఇప్పుడు నార్మల్గా రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికల్, పల్మనరీ ఆర్టరీ, లంగ్ సిస్టమ్, దాని తర్వాత పల్మనరీ వెయిన్, అక్కడ నుంచి లెఫ్ట్ ఏట్రియం. అయితే ఇప్పుడు ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి పల్మనరీ ఆర్టరీ నుంచి లంగ్కి రాలేదు, సో బ్యాక్ ఫ్లో అవుతుంది రైట్ వెంట్రికల్కి. బట్ రైట్ వెంట్రికల్ ట్రైస్ టు పుష్ ఫ్రమ్ ద పల్మనరీ ఆర్టరీ టు ద లంగ్ సైడ్, సో రైట్ వెంట్రికల్ అనేది హైపర్ట్రోఫీ అవుతుంది. సో ఇంక్రీస్ పల్మనరీ వాస్కులర్ రెసిస్టెన్స్ లీడ్ టు ఇంక్రీస్ బ్యాక్ ప్రెషర్, leading to increase RV pressure. Right ventricle tries to push, రైట్ వెంట్రికల్ అట్లా పుష్ చేయడం వల్ల ఇంక్రీస్ రైట్ వెంట్రికులర్ హైపర్ట్రోఫీ అవుతుంది. దీస్ లీడ్ టు రైట్ వెంట్రికులర్ ఫెయిల్యూర్. అంటే ఇదొక పల్మనరీ కాజ్ బట్ కాజింగ్ హార్ట్ ప్రాబ్లమ్. దిస్ ఈస్ కాల్డ్ as cor pulmonale. Pulmonary issue leading to heart failure is called as cor pulmonale. Most commonly that is right ventricular failure అనేది అవుతుంది. ఓకే, సో ఫస్ట్ వన్ ఏమైంది, మీన్ పల్మనరీ ఆర్టీరీ ప్రెషర్ అనేది పెరిగింది మోర్ దెన్ 20. నెక్స్ట్ పల్మనరీ వాస్కులర్ రెసిస్టెన్స్ పెరిగింది, దట్ లీడింగ్ టు కార్ పల్మనరీ. నెక్స్ట్ థర్డ్ ఫీచర్ ఏంటిది, దిస్ లీడ్స్ టు సివియర్ పల్మనరీ హైపర్ టెన్షన్ అయిందనుకో, వీ క్యాన్ హియర్ ఎ మర్మర్ దట్ ఈస్ కాల్డ్ as Gram-Stiel's murmur. Gram-Stiel's murmur is we can hear due to severe pulmonary hypertension. So these are the features. Now what are the types of pulmonary resistance అంటే పల్మనరీ హైపర్ టెన్షన్ టైప్స్ దగ్గరకు వచ్చేసరికి టోటల్ 5 టైప్స్ ఉంటాయి. ఓకే, గ్రూప్స్ లెక్క డివైడ్ చేశారు, గ్రూప్ ఏ, బి, సి, డి అండ్ ఈ. గ్రూప్ ఏ is related to pulmonary artery, group B is related to pulmonary vein, group C is related to pulmonary capillaries, group D is related to thrombus, group E is related to other causes, multifactorial. Okay, now coming to first one, pulmonary hypertension due to pulmonary artery reason, that is group A. So this is called as pulmonary arterial hypertension, that is group A. దీంట్లో ఏంటిది, ఇక్కడ పల్మనరీ నార్మల్లీ ఫార్ములా అంటే పి పల్మనరీ వాస్కులర్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు పల్మనరీ ఆర్టరీ ప్రెషర్ మైనస్ పల్మనరీ క్యాపిలరీ వెడ్జ్ ప్రెషర్ డివైడెడ్ బై కార్డియాక్ అవుట్పుట్. ఇక్కడ ఇప్పుడు పల్మనరీ ఆర్టరీ ప్రెషర్ అనేది పెరిగింది, లీడింగ్ టు పల్మనరీ వాస్కులర్ రెసిస్టెన్స్. సో పల్మనరీ ఆర్టరీ ప్రెషర్ ఈస్ గ్రేటర్ దెన్ ప్రెషర్ ఇన్ ద లెఫ్ట్ ఏట్రియం, దట్ ఈస్ PCWP. సో మనకి ఏమవుతుంది, పల్మనరీ వాస్కులర్ రెసిస్టెన్స్ అనేది పెరిగింది. సో దిస్ ఈస్ లీడింగ్ టు మీన్ పల్మనరీ ఆర్టరియల్ ప్రెషర్ MAP ఎట్ రెస్ట్ ఈస్ మోర్ దెన్ 20 ఉంది. మోర్ దెన్ 20 ఉండడం వల్ల ఇది ఎక్కువ ఉంది, దీనివల్ల పల్మనరీ వాస్కులర్ రెసిస్టెన్స్ అనేది పెరిగింది. దిస్ ఈస్ మోస్ట్లీ సీన్ ఇన్ ఫీమేల్స్ మోర్ దెన్ ఇన్ మేల్స్. నౌ వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ పల్మనరీ ఆర్టీరియల్ హైపర్ టెన్షన్, దట్ ఈస్ గ్రూప్ ఏ. దీంట్లో ఫస్ట్ మోస్ట్ కామన్, దీంట్లో టూ కాజెస్ ఉంటాయి. ఫస్ట్ most commonly idiopathic. Okay, idiopathic is the most common. Second ఏంటంటే heritable. What is heritable reason? అంటే bone morphogenic protein receptor 2 ఏదైతే ఉంటుందో that will undergo inactivation. What is the normal function? Normal BMPR ఏం చేస్తుందంటే it inhibits the vascular smooth muscle proliferation. ఇప్పుడు ఇది ఇన్యాక్టివేట్ అయిపోయింది, సో లాస్ ఆఫ్ ఫంక్షన్ అంటే లాస్ ఆఫ్ ఇన్హిబిషన్ ఓవర్ వాస్కులర్ స్మూత్ మజిల్ ప్రొలిఫరేషన్. సో వాస్కులర్ స్మూత్ మజిల్ అనేది ఇంక్రీస్ ప్రొలిఫరేషన్ అని అవుతుంది, దీస్ లీడ్ టు ఏమవుతుంది, మనకి ట్యూనికా స్మూత్ మజిల్ ఎక్కడ ఉంటాయి, ట్యూనికా మీడియా హైపర్ట్రోఫీ. దిస్ ఈస్ డ్యూ టు BMPR2 inactivating mutation leading to loss of inhibition of vascular smooth muscle proliferation. దానివల్ల మనకి హైపర్ట్రోఫీ ఆఫ్ ట్యూనికా మీడియా, కాబట్టి స్మూత్ మజిల్ ప్రొలిఫరేషన్ పెరుగుతుంది, ట్యూనికా మీడియా హైపర్ట్రోఫీ అయిపోతుంది. సో పల్మనరీ ఆర్టరీ అనేది అట్లా నుంచి ఇట్లా ఏరియా అనేది తక్కువైపోతుంది, కాబట్టి ప్రెషర్ పెరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు థర్డ్, పల్మనరీ ఆర్టరీ ఎండోథీలియం ఏదైతే ఉంటుందో
ఎండోథీలియంలో కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి. దట్ ఈస్ ఎండోథీలియంకి ఇంజురీ అవ్వడం వల్ల ఇంక్రీజ్ ఎండోథిలిన్ అండ్ డిక్రీజ్ నైట్రోజన్, డిక్రీజ్ ప్రోస్టాసైక్లిన్. నార్మల్గా ఎండోథిలిన్ యాక్ట్స్ బై GQ subtype ఇంక్రీజింగ్ IP3 లీడింగ్ టు వాసో కన్స్ట్రిక్షన్. సో ఎండోథిలిన్ పెరిగింది, వాసో కన్స్ట్రిక్షన్ అయింది. నార్మల్లీ నైట్రిక్ ఆక్సైడ్ అండ్ ప్రోస్టాసైక్లిన్ అనేది నార్మల్గా ఏం ఫంక్షన్ చేస్తుంది? ఇట్ ఇంక్రీజెస్ వాసో డైలేషన్ అండ్ it inhibits the platelet increases vasodilatation and it decreases platelet aggregation. Normal function ఇది. అండ్ ఎన్నో ఏం చేస్తాయి? ఇట్ కాజెస్ త్రూ CGMP పాత్వే. అది ఏం చేస్తే వాసో డైలటేషన్ చేస్తుంది, అంటే వాస్కులర్ స్మూత్ అనేది రిలాక్సేషన్ అనేది చేస్తుంది ఎన్నో. బట్ ఎండోథీలిన్ పెరిగింది, ఎన్నో అండ్ ప్రోస్టాసైక్లిన్ తగ్గడం వల్ల మనకి దిస్ లీడింగ్ టు పల్మనరీ ఆర్టరీ constriction. So pulmonary hypertension అయింది. So these are the heritable causes. No, acquired causes. Acquired causes are important. Acquired causes లో ఫస్ట్ వన్ డ్రగ్స్. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ స్టిమ్యులెంట్స్ ఏంటేంటి? amphetamines and cocaine. These are most important. Followed by ఒక ఆర్గానిజం, దట్ ఈస్ Schistosomia hematobium. టర్మినల్ స్పైన్ ఉంటుంది దాని ఎగ్గుకి, terminal spine. This causes both the squamous cell carcinoma of bladder, most common and most strongest factor causing the squamous cell carcinoma of the bladder. అంతేకాకుండా it also causes a pulmonary artery hypertension. Next third one, portal hypertension వల్ల కూడా వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ HIV chronic inflammation. Fifth one, connective tissue disease, HIV chronic inflammation, portal hypertension, and lastly congenital heart disease, connective tissue disorder, HIV chronic inflammation and portal hypertension, Schistosomia hematobium leading to pulmonary hypertension and squamous cell carcinoma of the bladder, amphetamines and cocaine, which are stimulants, acquired causes of pulmonary artery hypertension. Okay, so this completes group 1. Now coming to group 2. Group B వచ్చేసరికి this is related to pulmonary vein. అంటే ఇప్పుడు ఇది హార్ట్, రైట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికల్, రైట్ వెంట్రికల్, పల్మనరీ ఆర్టరీ, లంగ్, పల్మనరీ వెయిన్ టు లెఫ్ట్ ఏట్రియం కదా. ఇప్పుడు మనకి పల్మనరీ వెయిన్లో ప్రాబ్లం హౌ? ఒకవేళ ఇప్పుడు ఇక్కడ నుంచి బ్యాక్ ఫ్లో అవుతుంటే, ఇఫ్ పల్మనరీ వెయిన్ నుంచి బ్యాక్ ఫ్లో అవ్వాలి, ఎట్లయితుంది? ఎప్పుడైతే లెఫ్ట్ వెంట్రికల్ డయాస్టోలిక్ అండ్ సిస్టోలిక్ ఫంక్షన్ లాస్ట్. దానివల్ల ఏమవుతుంది? సిస్టోల్ జరగకపోతే బ్లడ్ లెఫ్ట్ వెంట్రికల్లోనే ఉండిపోతుంది. దీస్ లీడ్ టు ఇంక్రీస్ లెఫ్ట్ వెంట్రికులర్ ఇండయాస్టోలిక్ వాల్యూమ్. ఓకే, డిక్రీస్ లెఫ్ట్ వెంట్రికులర్ ఇండయాస్టోలిక్ వాల్యూమ్. సో వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అట్లా మనకి బ్యాక్ ఫ్లో వస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటిదంటే, ఒకవేళ మైట్రల్ వాల్వ్ అంటే లెఫ్ట్ ఏట్రియం లెఫ్ట్ వెంట్రికల్ మధ్యలో ఉంటాయి మైట్రల్ వాల్వ్, అది స్టీనోసిస్ అంటే MS ఆర్ రీగర్జిటేషన్ MR, ఇట్లా కూడా మనకి లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద హార్ట్లో కంజెషన్ అనేది జరుగుతుంది. దీనివల్ల బ్యాక్ ఫ్లో ఆఫ్ ద బ్లడ్ ఫ్రమ్ ద పల్మనరీ వెయిన్ టు ద లంగ్. ఇప్పుడు లెఫ్ట్ వెంట్రికల్ టు లెఫ్ట్ ఏట్రియం టు పల్మనరీ వెయిన్స్ టు దేర్ ఆర్ నో వాల్వ్స్ ఉండవు కాబట్టి డైరెక్ట్ ఫ్లో అనేది వెళ్తూనే ఉంటుంది. లంగ్ ఉంటుంది. ఇక్కడ పల్మనరీ ఆర్టరీ నుంచి ఫార్వర్డ్ ఫ్లో ఉంటాయి పల్మనరీ ఆర్టరీ. సో ఇక్కడ మనకి ఏమవుతుంది? కంజెషన్ ఇన్ ద లంగ్స్. దీనివల్ల మనకి ఏమవుతుంది? ఇంక్రీస్ పల్మనరీ వాస్కులర్ రెసిస్టెన్స్ ఫైనల్లీ పెరిగి దిస్ లీడ్ టు పల్మనరీ hypertension. Okay, this is related to left ventricular diastolic dysfunction, systolic dysfunction and mitral valve stenosis and regurgitation leading to backflow through the pulmonary veins which having no valves. దాని తర్వాత ఫ్యూచర్లో అంటే ఆఫ్టర్ ఫర్దర్ ట్రీట్మెంట్ ఏమవుతుంది అంటే, ఆఫ్టర్ ఫర్దర్ టైం ఇక్కడ దీన్ని అపోజ్ చేయాలంటే పల్మనరీ ఆర్టరీ అనేది ఓవర్ ప్రెషర్ పెట్టాల్సి వస్తుంది. అంటే ఇక్కడ నుంచి బ్యాక్ ఫ్లో అవుతుంది, పల్మనరీ ఆర్టరీ ఎక్కువ ప్రెషర్ పెట్టాలి. పల్మనరీ ఆర్టరీ ఎక్కువ ప్రెషర్ పెట్టాలంటే రైట్ వెంట్రికల్
హైపర్ట్రోఫీ జరగాలి. రైట్ వెంట్రికల్ హైపర్ట్రోఫీ అవుతుంది కాబట్టి అట్లా కూడా పల్మనరీ ఆర్టరీ హైపర్ టెన్షన్ అనేది అవుతుంది. ఓకే, సో దిస్ అబౌట్ గ్రూప్ బి. నౌ కమింగ్ టు గ్రూప్ సి. గ్రూప్ సి వచ్చేసరికి ఇట్ ఇస్ రిలేటెడ్ పల్మనరీ క్యాపిలరీస్. పల్మనరీ క్యాపిలరీస్ ఎట్లా అంటే పల్మనరీ ప్యారెంకైమాకి సంబంధించి ఎట్లా అంటే లంగ్ లోపటనే ఉంటుంది ఇది. ఈ సిస్టమ్ అంటే పల్మనరీ ఆర్టరీ కాదు, పల్మనరీ వెయిన్ కాదు, లంగ్ లోపట ఉండే పల్మనరీ క్యాపిలరీస్కి రిలేటెడ్. దట్ ఈస్ గ్రూప్ సి. ఎట్లా హౌ ఇప్పుడు అబ్స్ట్రక్టివ్ డిసీజెస్, అబ్స్ట్రక్టివ్ లంగ్ డిసీజెస్ సచ్ యాజ్ సిఓపిడి, రిస్ట్రిక్టివ్ లంగ్ డిసీజెస్ సచ్ యాజ్ ఫైబ్రోసిస్. ఓకే, ఫైబ్రోసిస్ కానీ సిఓపిడి కానీ అయితే మనకి దిస్ కాజెస్ లంగ్ ప్యారెంకైమల్ డిస్ట్రక్షన్ అండ్ ఇంటర్స్టీషియల్ లంగ్ డిసీజ్ సచ్ యాజ్ ఫైబ్రోసిస్ ఆఫ్ ద ప్యారెంకైమా. ఓకే, అంతేకాకుండా సమ్ ఓఎస్ఏస్ దట్ ఈస్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్ అంటే హైపాక్సియా అవుతుంది. అండ్ ఆల్టిట్యూడ్, హై ఆల్టిట్యూడ్లోకి వెళ్ళినప్పుడు కూడా ఇవి రెండిట్లలో మనకి హైపాక్సియా అవుతుంది. ఇవన్నిట్లలో కూడా మనకి హైపాక్సియా అవుతుంది. హైపాక్సియా నార్మల్లీ ఇన్ ఆల్ అదర్ ఆర్గన్స్ ఇఫ్ హైపాక్సియా అయితే వాసో డైలేటేషన్ అవుతుంది. బట్ హైపాక్సియా ఇన్ లంగ్ కాజెస్ పల్మనరీ వాస్కులేచర్ కంప్రెషన్ ఆర్ కన్స్ట్రిక్షన్. పల్మనరీ వాస్కులేచర్ కంప్రెషన్ ఆర్ కన్స్ట్రిక్షన్ అవుతుంది డ్యూ టు హైపాక్సియా. ఎందుకు ఇక్కడ అంటే లంగ్స్ లోపల పల్మనరీ వెజల్స్ అనేవి కంప్రెషన్ అయ్యి ఆ బ్లడ్ని నార్మల్ ఆల్వియోలోకి షిఫ్ట్ చేస్తుంది. సో దట్స్ హౌ లంగ్ ఈస్ అడాప్టెడ్. సో ఇక్కడ హైపాక్సియా వల్ల పల్మనరీ కన్స్ట్రిక్షన్ అయింది, పల్మనరీ వాస్కులర్ కన్స్ట్రిక్షన్ అయింది, లీడింగ్ టు పల్మనరీ వాస్కులర్ రెసిస్టెన్స్ పెరిగింది. దీస్ లీడ్ టు పల్మనరీ హైపర్ టెన్షన్. ఓకే, obstructive causes such as COPD, restrictive causes such as fibrosis, obstructive sleep apnea syndrome, and high altitude leading to hypoxia. Hypoxia causes pulmonary vascular constriction, leading to increased pulmonary vascular resistance, leading to pulmonary hypertension. So this is also a cause of this is group C. Now coming to group D. Group D ఏంటిదంటే మనకు నార్మల్గా థ్రాంబై వల్ల దిస్ ఈస్ సిటిఈవి అంటే క్రోనిక్ థ్రాంబో ఎంబోలిక్ ఈవెంట్స్. క్రోనిక్ థ్రాంబో ఎంబోలిక్ ఈవెంట్స్ క్రోనిక్ థ్రాంబో ఎంబోలిక్ ఈవెంట్స్ వల్ల మనకి పల్మనరీ హైపర్ టెన్షన్ అవుతుంది. హౌ మనకు ఎన్నో మైక్రో థ్రాంబై అంటే సెప్సిస్ కానీ డివిటీ కానీ ఓకే పల్మనరీ ఎంబోలై కానీ వీటన్నిటి వల్ల మైక్రో థ్రాంబస్ వచ్చి పల్మనరీ ఆర్టరీలో స్టే అవుతాయి. పల్మనరీ ఆర్టరీలో స్టే అవ్వడం వల్ల ఇఫ్ దిస్ ఈస్ నార్మల్ పల్మనరీ ఆర్టరీ, ఇప్పుడు ఇక్కడ ఒక థ్రాంబస్ వచ్చి సెటిల్ అయింది. దీనివల్ల బ్లడ్ ఫ్లో అనేది త్రూ ది స్మాల్ ఏరియా నుంచి వెళ్ళాలి. సో ఏరియా తక్కువ అయితే ప్రెషర్ ఎక్కువ అవుతుంది. సో ఇక్కడికి వెళ్ళినప్పుడు ఎండోథీలియల్ డ్యామేజ్ అవుతుంది. ఎండోథీలియల్ డ్యామేజ్ అవుతాయి కాబట్టి దిస్ లీడ్ టు ఇంక్రీస్ షీర్ స్ట్రెస్. దీనివల్ల ఇంజురీ అవుతుంది, షీర్ స్ట్రెస్ అవుతుంది, హైపర్ట్రోఫీ ఆఫ్ పల్మనరీ ఆర్టరీ వెజిల్, హైపర్ట్రోఫీ ఆఫ్ ద పల్మనరీ ఆర్టరీ స్మూత్ మజిల్ అవుతుంది. ఓకే, అండ్ దిస్ లీడ్ టు అథెరోస్క్లిరోసిస్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ డ్యామేజ్ ఆఫ్ ద ఆర్టరీ, అక్కడ మనకి థ్రాంబస్ అయిన తర్వాత అథెరోస్క్లిరోసిస్ అయ్యి ప్లాక్ రప్చర్ అనేది జరగచ్చు. దిస్ ఆల్సో లీడ్ టు పల్మనరీ హైపర్ టెన్షన్. సో మల్టిపుల్ థ్రాంబై కెన్ ఆల్సో అబ్స్ట్రక్ట్ ద పల్మనరీ ఆర్టరీ, thereby decreasing the area and increasing the pressure. Pulmonary vascular resistance కూడా పెరుగుతుంది, thereby leading to pulmonary hypertension. So now coming to finally group E, that is mixed causes of pulmonary hypertension. What is it? Hematological causes, systemic causes, metabolic disorders, and tumors of the lung, that is compressing pulmonary vasculature. Pulmonary vasculature ని కనుక కంప్రెస్ చేస్తే పల్మనరీ వాస్కులర్ రెసిస్టెన్స్ పెరుగుతుంది, thereby leading to pulmonary hypertension. ఇది మోస్ట్లీ నాట్ ఆస్క్డ్. ఫస్ట్ మోస్ట్ కామన్లీ ఆస్క్డ్ అయితే పల్మనరీ ఆర్టరీ హైపర్ టెన్షన్ అండ్ పల్మనరీ వెయిన్ రిలేటెడ్ హైపర్ టెన్షన్. ఇక్కడ బిఎంపిఆర్ జీన్ డిఫెక్ట్ అండ్ ఇక్కడ ట్యూనికా మీడియా హైపర్ట్రోఫీ అండ్ దిస్ ఎండోథిలిన్ నైట్రిక్ ఆక్సైడ్ అండ్ ప్రోస్టాసైక్లిన్ వచ్చేసరికి PGI2 అని చెప్పేసి కూడా అంటారు. సో నౌ కమింగ్ టు ద ట్రీట్మెంట్ ఆఫ్ ద పల్మనరీ హైపర్ టెన్షన్. ట్రీట్మెంట్ ఆఫ్ పల్మనరీ హైపర్ టెన్షన్ ఏంటిది? ఫస్ట్ ఎండోథెలిన్ అనేది ఎక్కువ ఉంది, నైట్రిక్ ఆక్సైడ్ అనేది తక్కువ ఉంది, ప్రోస్టాసైక్లిన్ దట్ ఈస్ PGI2 తక్కువ ఉంది. దీని వాల్యూస్ మనం రివర్స్ చేయాలి. అంటే ఎండోథెలిన్ని తక్కువ చేయాలి, నైట్రిక్ ఆక్సైడ్ని పెంచాలి, PGI2ని పెంచాలి.
how we can do this? First, ఎండోథెలిన్ ఏం చేస్తుంది? నార్మల్ యాక్షన్ ఆఫ్ ఎండోథెలిన్ ఏమని చెప్పిన IP3 GQ సబ్ టైప్ IP3 ఇంక్రీస్ వాసో కన్స్ట్రిక్షన్, నైట్రిక్ ఆక్సైడ్ CGMP ఇంక్రీస్ CGMP, దానివల్ల మనకి వాసో డైలటేషన్ అవుతుంది, అంటే రిలాక్సేషన్, వాస్కులర్ స్మూత్నెస్ రిలాక్సేషన్. PGI2 వల్ల ఏమైతే నార్మల్గా దీస్ కాజెస్ ఇన్హిబిట్ ప్లేటెడ్ అగ్రిగేషన్ అండ్ కాజెస్ సిస్టమిక్ వాసో డైలటేషన్. ఇది నార్మల్ యాక్షన్స్. ఇప్పుడు ఎండోథెలిన్ని మనం ఎట్లా తక్కువ చేస్తాం? ఎండోథెలిన్ రిసెప్టార్ antagonist, endothelin receptor antagonist. Okay, that is competitive antagonism of endothelin 1 receptor. సో మనకి కన్స్ట్రిక్షన్ అనేది జరగదు. సో నో కన్స్ట్రిక్షన్ ఆఫ్ ద వెజల్స్ లీడింగ్ టు డిక్రీస్ పల్మనరీ వాస్కులర్ రెసిస్టెన్స్. పల్మనరీ వాస్కులర్ రెసిస్టెన్స్ తక్కువ చేయడానికి endothelin 1 receptor antagonist. Example, this is the most important one asked, bosentan. Bosentan is a competitive antagonist of endothelin 1 receptor, inhibiting the contraction leading to decreased pulmonary vascular resistance. Now, phosphodiesterase 5 inhibitors, that is most commonly known sildenafil. ఇదేం చేస్తుంది? sildenafil అనేది నార్మల్గా మనకి CGE, TP, DP నుంచి మనకి CAMP అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, మళ్ళీ ఇది ఇట్లా కన్వర్ట్ అవుతుంది, సారీ CGMP. ఇక్కడ మనకి బ్రేక్ అయితే ఫాస్ఫేట్స్ గ్రూప్, మళ్ళీ ఇది బ్యాక్ టు ఇక్కడికి రావాలంటే మనకి ఫాస్ఫోడైఎస్టరేస్ 5 అనేది కావాలి. ఈ ఫాస్ఫోడైఎస్టరేస్ 5ని మనం ఇన్హిబిట్ చేస్తే CGMP వాల్యూస్ పెరుగుతాయి. సో ఫాస్ఫోడైఎస్టరేస్ 5ని ఇన్హిబిట్ చేసేది ఏంటి? సిల్డెనాఫిల్. సో ఇంక్రీస్ లెవెల్స్ ఆఫ్ CGMP, అంటే ప్రివెంటింగ్ degradation of CGMP, thereby maintaining the levels of high levels of CGMP, thereby helping in vascular relaxation, vascular smooth muscle relaxation కి హెల్ప్ చేస్తుంది సిల్డెనాఫిల్ అనేది. సో ఒకటి అప్లైడ్ పాయింట్ ఏంటిదంటే డోంట్ టేక్ నైట్రేట్స్ కానీ నైట్రోగ్లిజరిన్ అలాంగ్ విత్ PDE5 ఇన్హిబిటర్స్, ఎందుకంటే బోత్ కాజెస్ సివియర్ హైపోటెన్షన్. ఓకే, సివియర్ హైపోటెన్షన్ అయితే కాబట్టి డోంట్ టేక్ నైట్రేట్స్ నైట్రోగ్లిజరిన్ అలాంగ్ విత్ PDE5 బ్లాకర్స్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నౌ కమింగ్ టు థర్డ్ వన్, దట్ ఈస్ PGI2, prostacyclin. ఎగ్జాంపుల్ ఇలోప్రోస్ట్ అండ్ ఎపోప్రోస్టినాల్. ఇవి ఏం చేస్తాయంటే PGI2 లెవెల్స్ పెంచుతుంది. దిస్ లీడ్ టు డైరెక్ట్ vasodilation. Secondary, it inhibits platelet aggregation. Okay, so these are the uses of PGI2, thereby decreasing the peripheral vascular resistance. Now coming to side effects ఏంటంటే it causes, అంటే ఇది ప్రోస్టాగ్లాండిన్స్ కదా, ప్రోస్టాగ్లాండిన్స్ ఏం చేస్తే ఫ్లషింగ్, ఇట్ కాజెస్ ఫ్లషింగ్ and jaw pain. So these are the drugs related to pulmonary hypertension, and this is about pulmonary hypertension. Thank you for your patience listening.